పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం. భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందుండు నా తండ్రి వారికి అది వసుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి 18:19. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వసిగిన సకల ఈవులకు వారికి కృతజ్ఞతలు అర్పిద్దాం. నీతిగల తండ్రి మీకే స్తోత్రము, జీవము గల తండ్రి మీకే స్తోత్రము, ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము, దేవుని పుత్రుడా మరియ తనయ మీకే స్తోత్రము, మార్గము సత్యము జీవము అయిన యేసు మీకే స్తోత్రము, మా మంచి కాపరి అయిన యేసు మీకే స్తోత్రము, మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు మీకే స్తోత్రము, పవిత్రాత్మ దేవ మీకే స్తోత్రము, సత్య స్వరూపియగు ఆత్మ మీకే స్తోత్రము, వివేకము నొసగు ఆత్మ మీకే స్తోత్రము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం వచనములు 28 నుండి 34 వరకు. ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి యేసు చక్కగా సమాధానం ఇచ్చినని గ్రహించి, ఆజ్ఞలలో అన్నింటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇశ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్ల నీ పొరుగు వారిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. వీనిని మించిన మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చెను. అప్పుడు అతడు, బోధకుడా, నీవు యథార్థముగా చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకొనున్నట్ల తన పొరుగు వారిని తాను ప్రేమించుటయు సమస్త దహన బలుల కంటే సమస్త బలుల కంటేను ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తరువాత ఆయనను ఎవరునూ ఏమీయో అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. ఈరోజు సువిశేషాన్ని ధ్యానిద్దాం. ఇక్కడ ఒక ధర్మశాస్త్ర బోధకుడు అన్ని ఆజ్ఞలలో ప్రధానమైనది ఏది అని క్రీస్తు ప్రభుని అడుగుతుంటే క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు, సర్వేశ్వరుని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ప్రేమింపవలనని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్తూ ఉన్నారు. ఇక్కడ సిలువ ఆకారాన్ని గమనించినట్లయితే నిలువు కమ్మి దేనికి సూచనగా ఉందంటే మనకి దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాము అనేది సూచిస్తుంది. అడ్డకమ్మి దేనిని సూచిస్తుంది అంటే మనము మన పొరుగు వారితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాము అనేది సూచిస్తుంది. సర్వేశ్వరునితో మనము సంపూర్ణ ప్రేమపూరిత సంబంధం కలిగి ఉన్నామా? ఇతరులను ప్రేమిస్తూ ఉన్నామా? మనవలే పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నామా అనేది పరిశీలించుకోవటానికి ఈ సిలువ ఆకారం మనకి సహాయపడుతూ ఉంది. సో సిలువ కల్లి చూస్తూ సర్వేశ్వరునితో మన సంబంధాన్ని మెరుగుపరుచుకుందాం, వారిని సంపూర్ణంగా ప్రేమిద్దాం, ఇతరులను కూడా మనవలే ప్రేమించడానికి కష్టపడదాం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, మేము మీకు విరుద్ధంగా చేసిన పాపములకు మాకు మన్నింపు దయచేయండి. మీరు వసగిన ముఖ్యమైన
2 ఆజ్ఞలను మేము పాటించి మీ దైవరాజ్యమునకు పాత్రులగు కృపను మాకు అనుగ్రహించండి. మా ఈ ప్రార్థన యేసు ప్రేమపూరిత నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.